హాయ్ ఫ్రెండ్స్, ఎటువంటి సాస్లు వాడకుండా నార్మల్ రైస్ తోటే సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక చిన్న టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని, చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇక్కడంతా నేను ఒక 1 గ్లాస్ రైస్కి తగ్గట్టుగా క్వాంటిటీస్ చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ వాడే పని అయితే దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అవ్వనివ్వాలి. మనకి ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు హీట్ అయ్యాక ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ ఇది పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇది వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కావాల్సిన కూరగాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బంగాళాదుంప, బీన్స్, క్యాప్సికమ్, ఇవనే కాదండి, మన దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు. అంటే స్వీట్ కార్న్ కానీ లేదంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఏదైనా కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత బఠానీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కుక్ అవ్వలేదండి, లైట్గా వేగినా సరిపోతుంది. ఇక కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. తర్వాత ఇక్కడ రైస్ని కూడా ఒక పక్క పొడిలాడుతూ ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూరి రైస్తో ఇక్కడ నేను చేస్తున్నాను. ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాము. మనకి ఒక పక్క వెజిటబుల్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ఫ్రైడ్ రైస్ అనేది కంపల్సరీ మిరియాల పౌడర్ అనేది వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాము. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, నేను కొంచెం ఇక్కడ సాల్ట్ అనేది వేసుకున్నాను. వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ వెనిగర్కి బదులుగా నేను ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది వాడుతున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇంకా అంతే అండి, ఎటువంటి సాసులు కూడా వాడకుండా చాలా సింపుల్గా నార్మల్ రైస్ తోటే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.